వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేనైతే ఎగ్ పఫ్ అయితే చేస్తున్నానండి. వీడియోస్ తీసి చాలా రోజులు అయిందండి. ఇవాళ అయితే వీడియో పెడుతున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇప్పటివరకు వీడియో అయితే పెట్టలేదు. ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో అయితే ఇప్పుడు 1 కప్పు మైదా అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు ఎలా ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే ఇందులో ఒక చిటికెడు సాల్ట్, అలాగే ఒక స్పూన్ బటర్ కూడా, అదే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. బటర్ వేసుకున్నా పర్లేదు, నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు అలాగే దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా అయితే మనం కలుపుకోవాలండి. కావాలి అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, మైదా అనే కాదు. నేనైతే మైదాతో చేస్తున్నాను. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటా తీసుకున్నాను. నేను 2 ఎగ్స్ మాత్రమే చేస్తున్నాను. మైదా కూడా 1 కప్పే తీసుకున్నాను కదా, నేను తక్కువగానే చేస్తున్నానండి, అందుకైతే నాకు సరిపోద్ది. ఇవి చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. మనం పొడుగ్గా కట్ చేసుకున్నా పర్వాలేదు, చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. ఓకే అండి, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం ఒక స్పూన్ 2 రబ్బలు. ఇప్పుడైతే ఒక ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అలాగే ఒక టమాటా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే వేయట్లేదు. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద అయితే వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులో వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే మనం కోసుకొని ఉంచుకున్నాం కదా ఆనియన్స్, టమాటా, కరివేపాకు ఇవైతే వేసుకున్నాను. కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలండి. ఇవి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇవి బాగా మగ్గుతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం, కొంచెం సిమ్లో పెట్టుకుని. దీన్ని అయితే మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇది మొత్తం దగ్గరికి అయితే ఫ్రై అయిపోయేలాగా మనం కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసి కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పిండిని అయితే చపాతీ కింద చేసుకోవాలి.
ఇప్పుడు ఇదైతే తీసుకున్నాను, మొత్తం రౌండ్గా చేసుకొని ముందుగా ఇక్కడైతే క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు దీని మీద లైట్గా నేనైతే పిండి వేసుకుంటున్నాను. పిండి వేసుకున్నాను కదా, ఇప్పుడైతే మనం పెద్దగా చేసుకోవాలి. ఇలా ఇలా బాగుతూ ఉంటుండగా కూడా అవుతుందండి. ఇలా అయితే మనం పలుచగా పరుచుకోవాలి. ఇలా అయితే పలుచగా పరుచుకున్న తర్వాత దీని మీద మనం ఒక డ్రాప్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఒక డ్రాప్ ఆయిల్ అయితే మనం ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా దీని మీద మనం పిండి కూడా జల్లుకుని దీన్ని ఇలా తీసుకుని ఇలా మడత పెట్టేసుకోవాలి. కొంచెం చేసాం కదా, ఇప్పుడైతే ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా అయితే చేసుకోవాలి సమానంగా. ఇలా అయితే సమానంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని అయితే మనం ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న వాటిని ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవడమే. ఇలా పక్కకు పేర్చుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం కొంచెం మైదా ఇలా వేసుకొని దీన్ని మళ్ళీ మనం ఇలా అయితే చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, దీన్ని ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకోవాలి. అక్కడైతే మనం పూరీలాగా చపాతీలా చేసుకోవడం చూస్తాం కదా, ఇక్కడ కూర కూడా ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకోవాలి. ఇదైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇందులో అయితే మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న కర్రీ వేసుకోవాలి. అలాగే ఎగ్స్ నేను మీకు చూపించలేదండి, ఒక 2 eggs తీసుకున్నాను, బాయిల్ చేస్తాను ఎగ్స్ని అయితే. ఈ ఎగ్ కూడా ఇలా పెట్టేసుకోవడమే. ఇప్పుడు దీన్ని అయితే మనం ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని
ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా అయితే చేసుకోవాలి. మనకు వచ్చేసి ఇలా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకొని మొత్తం అన్నీ మనం ఇలాగే పెట్టేసుకోవాలి. ఓకే, ఇంకా ప్లేట్లో అయితే ఇప్పుడు ఇవన్నీ పెట్టేసుకుందాం. సేమ్ ఇప్పుడు అన్నీ అయితే ఇలాగే చేసుకోవాలి. మొత్తం ఈక్వల్గా మొత్తం చేసుకుంటూ వీటిని అయితే మనం సమానంగా చేసుకోవాలండి. సేమ్ ఇలా అయితే చేసుకొని మళ్ళీ దీంట్లో కర్రీ, ఎగ్ ఇలా అయితే పెట్టుకొని మనం సేమ్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇలా అయితే చేసుకొని మొత్తం మిగతా మిగిలినవి కూడా మనం అయితే అలాగే అన్నీ సమానంగా చేసుకోవాలి. ఇలా అయితే మొత్తం అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాను. మనం ముందుగా చేసి పెట్టుకున్నవైతే ఇందులో ఇలా వేసేసుకోవాలి. కొంచెం సిమ్లో అయితే పెట్టుకుని ఇలా అయితే వేసేసుకోవడమే ఆయిల్లో. నేనైతే 2 eggs మీకు చూపించలేదు కానీ బాయిల్ చేసినవి 2 eggs తీసుకున్నాను. ఒక కప్పు మైదా, దానికి సరిపడా ఇదైతే. ఇప్పుడైతే ఇవంతా చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది. చాలా చాలా ఈజీ అండి. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అసలు నేను కూడా ఇది 2వ సారి అండి ట్రై చేయడం. నేను నేర్చుకుని చేసిందే. కొంచెం ఫస్ట్ మనకి భయంగా అనిపిస్తుంది కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రై అయితే అయిపోయింది. ఇలా అయితే మనం తీసేసుకోవటమే. ఇలా అయితే ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. ఆయిల్ ఏమన్నా ఉన్నాయి పేర్చుకున్నట్టు మనం టిష్యూ అయితే వేసుకొని ఇలా అయితే మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవడమేనండి. పిల్లలకి ఈవినింగ్ ఏం స్నాక్స్ కావాలా అనుకున్నప్పుడు ఇలా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫైనల్గా అయితే ఎగ్ పఫ్ రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. చూసారా మీకు సౌండ్ మొత్తం వేడివేడిగా పొరలుతో వచ్చిందండి. ఇలా అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.